ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఒక్కొక్క లగ్నము 12 లగ్నాలు తెలియని వారు రాశిని చూసుకోండి. జన్మించినప్పుడు ఆ యొక్క లగ్నం యొక్క ప్రభావం వల్ల మీకు స్థిరకారకత్వాలు అంటారు. అంటే లగ్నాధిపతి ఎవరు, ధనాధిపతి ఎవరు, తృతీయాధిపతి ఎవరు, చతుర్థాధిపతి ఎవరు, దీన్ని బట్టి మీకు ఎదగలేకపోతున్నామంటే కారణం ఏమిటి, ఫైనాన్షియల్గా సంపాదించలేకపోతున్నామంటే ఏమిటి, అన్నదమ్ముల మధ్య నుండి సఖ్యత కానివ్వండి, విద్యా విషయం కానివ్వండి, గృహ విషయం కానివ్వండి, వివాహం కానివ్వండి, ఉద్యోగము, వ్యాపారము, ఇన్వెస్ట్మెంట్స్, ఇలాంటివన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో మీ గ్రహబలం ఎలా ఉందో చూసుకొని ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలి, ఏ రకమైనటువంటి రూట్లోకి వెళ్తే మీరు బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మకర లగ్నంలో కానీ మకర రాశిలో కానీ జన్మించినప్పుడు మీ లగ్నాధిపతి శని. ఎప్పుడైనా శని లగ్న ద్వితీయాధిపతి, ధనాధిపతి, లగ్నాధిపతి అయినప్పుడు మీకు మీ ధనం అనేటువంటిది మీతోనే, కొంతమంది చూడండి యాక్టర్స్ ఉంటారు, అంటే వాళ్ళ యొక్క స్కిల్స్ని చూపించుకుంటూ వాళ్ళే ధనం. ఇప్పుడు షాప్ ఉందనుకోండి, ఒక షాప్ నడుస్తుంది, వాళ్ళు లేకపోయినా షాప్లో ఇంకోళ్ళు కూర్చొనైనా సరే దాన్ని నడిపించగలుగుతారు ఏదైనా బిజినెస్ ఉంటే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకుంటూ ధనయోగంలోకి వెళ్ళేటువంటి యోగం జనరల్గా ఉన్నటువంటిది మకర లగ్నం. అయితే ఇది శని గనక ఎంత బాగుంటే, అంటే ఉచ్చస్థితిలో ఉన్నాడు, శుభగ్రహాలతో కలిసి ఉన్నాడు, అప్పుడు అంత గొప్ప స్టేజ్కి వెళ్తారండి. శని ఎంత పాడైతే అంత హెల్త్ ఇష్యూస్ రావడము, వాళ్ళు అంత ఇబ్బంది పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా చూసుకోవాలి. అయితే ఇక్కడ ఈ శని భగవానుడి యొక్క స్థితి బాగుండాలంటే మీరు గోవులకి బెల్లము తినిపిస్తూ ఉండండి, కాలభైరవ అష్టకం చదువుతూ ఉండండి, ఆంజనేయ స్వామి యొక్క స్తోత్ర పఠనం చేయండి. ఖచ్చితంగా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ ధనానికి అధిపతి అవుతాయని చెప్పుకున్నాం. ఇక్కడ 3, 12 అధిపతి వల్ల ఏమిటంటే గురువు అవుతాడు. దీనివల్ల ఏంటంటే సహజంగా వీళ్ళకి సిబ్లింగ్స్ కొంచెం మంచి మార్గంలో ఉండేటువంటి వారు, ధర్మబద్ధంగా ఉండేవాళ్ళు జనరల్గా ఉంటారు. కాకపోతే ఈ గురువు పాడై గురుచండాల యోగం వస్తే మరలా ఇక్కడ 2 రకాలు. ఒకటి వీళ్ళకి విదేశీ యోగము, లేదా వీళ్ళ సిబ్లింగ్కి విదేశీ యోగము. లేనట్లయితే అక్కడ విదేశీ యోగం బలంగా పట్టకుండా గురువు కనుక నీచబడి పాడైతే కనుక సిబ్లింగ్స్ వల్ల ఎక్కువ ఇబ్బంది, సిబ్లింగ్స్ వల్ల ఖర్చులు వస్తూ ఉంటాయి, సిబ్లింగ్స్ వల్ల, గురువుల వల్ల ఎక్కువ ఖర్చులు అనేవి వీళ్ళకి పెరుగుతూ ఉంటాయి. అయితే వీళ్ళకి ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క కారకుడు పూర్వజన్మ కర్మకారకుడు అవుతాడు. గుర్తుపెట్టుకోండి, మీకు పూర్వజన్మ కర్మనిచ్చే కారకుడు బుధుడితో పాటు ప్రధాన పాత్రను పోషించేటువంటి గ్రహము కుజుడవుతాడు. కాబట్టి మీ పూర్వజన్మ కర్మ ఎలా ఉంది అనేటువంటిది మీరు తీసుకునేటువంటి ఒక ఆఫీస్ పెడుతున్నాము, లేకపోతే ఒక షాపు, ఒక బిజినెస్, లేకపోతే ఒక భూమి కొనుక్కుంటున్నాము. భూమి కొనుక్కుంటుంటే ఇబ్బంది అవుతుందండి అన్నప్పుడు మీరు భూమి కొనడం ఆపేయాలి. మీరు ఏం చేయాలంటే మీ జీవిత భాగస్వామి పేరు మీద, పిల్లల పేరు మీద కొనుక్కోవాలి, మీ పేరు మీద కొనకూడదు. లేదండి నేను ల్యాండ్స్ తీసుకున్నప్పటి నుంచి అద్భుతంగా ఉంటుంది నా లైఫ్ అని అనుకున్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎటువంటి ఏం ధనం ఉన్నా మీరు ఇన్వెస్ట్మెంట్ భూమి మీద పెట్టడమే మీ లైఫ్లో ఆర్థికంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, అన్ని విధాలు ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఏమనుకుంటామంటే కేవలం ఆర్థికంగా నష్టం అనుకుంటాం కాదు. ఒక ప్లానెట్ ఇబ్బంది ఇచ్చేటప్పుడు అది ఆర్థికము మరియు ఆరోగ్యపరమైనటువంటి కీర్తి ప్రతిష్టల మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది. డౌన్ఫాల్ అవ్వాలి కాబట్టి ఈ యొక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే సంతానం కలిగినప్పటి నుంచి కెరియర్లో మార్పులు రావడము, సంతానంలో ఒకరికి ఖచ్చితంగా క్రియేటివ్ వాటి మీద ఇంట్రెస్ట్ ఉండడం అనేటువంటి స్వతహాగా ఉంటుంది. అదేవిధంగా కాస్త మీ జీవిత భాగస్వామి మీకంటే కొంచెం చిన్న వయసులా కనబడడం, ఇవి కూడా ఉంటాయి సహజంగా మకర లగ్నం వారికి. అయితే ఇక్కడ అష్టమాధిపత్యం రవికి వచ్చినందుకు ఈ రవి దేంతో కనెక్ట్ అయ్యాడు, ఎలా ఉన్నాడని తీసుకోవాలంటే, ఎందుకంటే ఇక్కడ అష్టమాధిపత్యం వచ్చినప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా రవికి కొన్ని ఎగ్జంప్షన్స్, కొన్ని గవర్నమెంట్ నుంచి
వచ్చేటువంటి ఎగ్జామ్షన్స్ బాగుంటే కనుక గవర్నమెంట్ నుంచి ఎగ్జామ్షన్స్ కూడా వీళ్ళు పొందుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే శుక్రుడు ప్రధానంగా మీకు వృత్తికారకుడు, కర్మకారకుడు అని చెప్తూ ఉంటారు. కాబట్టి క్రియేటివ్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉండడం, అందానికి సంబంధించిన, క్రియేటివ్కి సంబంధించిన ఈ ఫీల్డ్స్లో ఉండడం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మీరు శుక్ర భగవానుడి యొక్క బలాన్ని పెంచుకుంటుండాలి. అంటే ఏమిటి, మీ శుక్రుడు బాగుంటే పర్లేదు వజ్రం ధరించవచ్చు, కానీ శుక్రుడు పాడైతే వజ్రం ధరించడం కాదు మీరు చేయవలసింది, బొబ్బర్లు దానంగా ఇవ్వడం. ఆ శుక్రుడు ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు, ఏ గ్రహం ద్వారా పాడయ్యాడో తెలుసుకొని ఆ గ్రహ సంబంధించినటువంటి వాటికి దానాలు ఇవ్వడం చేస్తూ ఉండాలి. ఈ రకంగా మీరు లైఫ్లో మీరు ఎదగడానికి శనిని, ధనానికి శనిని, మీ యొక్క కమ్యూనికేషన్స్ పాడవడానికి గురువు ఎలా ఉన్నాడో, మీ యొక్క ప్రాపర్టీ కారకుడైన కుజుడు పాడైతే కొనుక్కోకుండా ఉంటేనే మీ లైఫ్ బాగుంటుంది అనేటువంటిది, ఇలా అనేకమైనటువంటి అంశాలని మీరు అర్థం చేసుకుంటూ వెళ్ళినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. అయితే ఇక్కడ చాలామందికి ఏంటంటే మేము ఎన్నో పూజలు చేస్తున్నామండి, జాతకంలో ఈ గ్రహం బాలేదన్నారు, పలానా దేవతామూర్తి దగ్గరికి వెళ్ళాం, పలానా ఇంట్లో పలానా పూజ సంబంధించి చేసుకుంటున్నాము, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పూజ, తల్లి యొక్క ప్రేమ, వాత్సల్యము, అనురాగం ఇవన్నీ కూడా బాహ్యంగా చేసేవి కాదు, బాహ్యంగా చూపించేవి కాదు, మనసుతో చూపించేవి. ముఖ్యంగా పూజ అనేటువంటిది ఏదైతే ఉందో మీరు మానసికంగా ఎప్పుడైతే చేస్తారో, అంటే బాహ్య పూజలు చేయొద్దని కదా నా ఉద్దేశం, మనసు దానికి కనెక్ట్ అవ్వాలి. మనసు ఎప్పుడైతే కనెక్ట్ అవ్వటం లేదో మీరు చేసేటువంటి పూజలో దేవతా సంబంధించినటువంటిది కనెక్ట్ అవ్వట్లేదని ఒక క్లారిటీ మీరు పెంచుకోవాలి. అలా మీరు కనుక మనసుని పెట్టి కనుక మీరు పూజ చేయగలిగితే, ఇప్పుడు మనం గ్రహం పలానాది బాలేదు, ధనాధిపతి బాలేడానికి ధన సంబంధించిన ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు మీరు మనసు పెట్టి కనుక ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అని చదివారనుకోండి, 100% ఆ మంత్రం పనిచేస్తుంది. మనసుతో ఇప్పుడు గోశాలకు వెళ్ళారు, ఫైనాన్షియల్గా బాగా ఉండాలి అని అనుకుంటున్నాం, అప్పుడు ఏం చెప్తారు రెమెడీ, తీపి చపాతీలు అంటారు. అంటే ఏమిటి, నూనె వేయకుండా ఒక 3 చపాతీలు తీసుకొని దానికి తేనెను పూసి చిన్న చిన్న ముక్కలు చేసి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని కానీ, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః అని కానీ పెడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా, అంటే ఇక్కడ ఏంటి, మనసు కనెక్ట్ అవ్వాలి. ఏదో వచ్చాము హడావిడిగా వెళ్ళిపోవాలి, ఇప్పుడు తొందరగా గోశాలలో ఏదో పెట్టేసి వెళ్ళిపోదాం, అలా కాదు. ఇప్పుడు మీరు ఎందుకంటే మీరు ఒక ఇంటికి వెళ్ళారు అతిథిగా, వాళ్ళు రిసీవింగ్ బాగుంటూ వాళ్ళు చక్కగా మాట్లాడి వాళ్ళు చక్కగా అన్నీ చేసుకుని ఉంటే ఎలా ఉంటుందండి వాళ్ళ లైఫ్, మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా కాకుండా వాళ్ళు మిమ్మల్ని పట్టినట్టుగా పట్టించుకోనట్టుగా, ఏదో మీరు వచ్చారు ఎప్పుడు వెళ్ళిపోతారు అన్నట్టుగా చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది, మీకు ఆ ఇంటికి వెళ్ళబుద్ధి కాదు. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకేంటంటే ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనసు సంబంధం లేకుండా చేసే పూజలు, భక్తికి సంబంధం లేకుండా అందులో మీరు రమించకుండా ఆ మంత్రంలో అది మీకు ఫలించదు. అదేదో బాహ్యంగా ఏదో కూర్చున్నారు ఒక మంత్రం అనుకుంటున్నారు, కానీ దాని ఫలితం అంతవరకే ఉంటుంది, పూర్తి స్థాయి ఫలితం రాదు. అలాగే మరి కొంతమందికి జాతకం ఉండదు, కానీ వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్ని బట్టి వాళ్ళకి ఫలానా గ్రహం పాడైందని మీరు అర్థం చేసుకోవాలంటే, అలాగా వివాహం అవ్వట్లేదు, ఓకే శుక్రుడు పాడయ్యాడు లేదా సప్తమ స్థానం పాడైంది అనేటువంటిది మీకు అర్థమవ్వాలి. అర్థమయ్యి మీరు వివాహ సంబంధించిన విషయాలు లోకంలో జరుగుతున్న వాటికి మీరు ఏదైనా హెల్ప్ చేయగలగాలి. అప్పుడు ప్రకృతి మనకి ఇస్తుంది ఆ యొక్క యోగాన్ని. అలాగే కొంతమందికి చదువు మీద పెద్దగా ధ్యాస వెళ్ళదు, అలాంటప్పుడు వాళ్ళ పిల్లలకి వెళ్ళట్లేదు, అలాంటప్పుడు ఈ పుస్తకాలు కానీ ఇలాంటివన్నీ కూడా వేరే వారికి దానంగా ఇస్తూ ఉండాలి స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో. ఇదేంటంటే ప్రకృతి సంబంధంగా మనం ఏదైతే ఇబ్బంది పడుతున్నామో ప్రకృతిలో మిగతా వారికి మనం సహాయం చేయడం ద్వారా కర్మని తొలగించుకొని దాన్ని మనం పొందగలుగుతాం, ఇది అర్థం చేసుకోవాలి. అలాగే గృహయోగం అయితే అలాని గృహం దానం ఇవ్వడం అని కాదు, అక్కడ మీరు వారాహి అమ్మవారి స్తోత్రం చేసుకోవడము. అలాగే కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి బాగా, అలాంటప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ ఉండేటువంటి పేదవారికి ఏదైనా పళ్ళు పంచడం, లేదా మెడిసిన్స్ లాంటివి ఏమైనా వాళ్ళకి ఇబ్బంది ఉంటే వాళ్ళకి ఏదైనా చేయడము, ఇలా మీరు ఎప్పుడైతే మీ యొక్క కర్మని బ్యాలెన్స్ చేసుకుంటారో అది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. కొంతమందికి చూడండి జాబ్ ఉండదు, మీరు చేసే జాబ్ ఒక 50,000, 60,000, ₹1,00,000 శాలరీ అనుకోండి. ఇంకొంతమంది చిన్న చిన్న జాబ్స్ చేస్తుంటారు 10,000కి 15,000కి ఇలా. అప్పుడు మీకు ఆ స్కోప్ తెలుస్తుంది, పలానా షాప్లో పలానా జాబ్ రెడీగా ఉంది, మీకు తెలిసిన ఒక వ్యక్తి ఆ జాబ్ కోసం వెతుకుతున్నాడు, పెద్దగా చదువుకోలేదు, ఓ 15,000 జాబ్కైనా సెట్ అవుతానంటున్నాడు. అలాంటప్పుడు మీరు ఆ వ్యక్తికి ఏమంటే పలానా దగ్గర ఉందని ఒక చిన్న మాట సహాయం కనుక మీరు చేయగలిగితే మీకు ప్రకృతి ఏం చేస్తుందంటే మీరు ఇంకొకరి నుంచి పొందేలా చేస్తుంది. అంటే మనం ఏదైతే ఇస్తామో ప్రకృతికి
అది మనకిస్తుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. మనం ఏది ఇస్తామో అది మనం పొందుతాము. అలాగే మరి ఈ దేవతా సంబంధించింది ఎలా పొందుతాము అంటే, మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే, మీరు గంధం పంచోపచారాల్లో గంధాన్ని మీరు సమర్పిస్తారు. భూతత్వ సంబంధించినటువంటి ఎనర్జీస్ మనకు వస్తాయి ఈశ్వరుడికి సమర్పించినప్పుడు. వాయు సంబంధించినవి, ఆకాశ సంబంధించినవి అంటే పుష్పాలు సమర్పించడం ద్వారా ఆకాశము, ధూపం వల్ల వాయు సంబంధించిన, దీపం వల్ల అగ్ని సంబంధించిన, నైవేద్యం వల్ల ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆకాశతత్వము, జలతత్వము, భూతత్వము, ఈ రకంగా మనకి అభిషేకం వల్ల జల సంబంధించినటువంటి అంటే ఈ పంచభూతాల యొక్క ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో మనకి సకాలంలో చక్కగా మీకు అందడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.